హాయ్ వ్యూయర్స్, నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారు, నాకు బాగా తెలుసు. ఈరోజు ఘమఘమలాడే గుత్తి వంకాయ కూర చేద్దాం రండి. దీనికి మనం ఏం కావాలంటే మంచి వంకాయలు తీసుకోవాలి. దాన్ని పుచ్చులు లేకుండా 4 భాగాలుగా చేసుకొనేసి ఉప్పు నీళ్ళలో కొంచెం సేపు పెట్టేయాలి. వంకాయలను కొద్దిగా చిన్న సైజు ఉండేట్లు చూసుకోండి. వంకాయలను ఏమంటారో తెలుసా? క్వీన్ ఆఫ్ వెజిటబుల్స్ మహారాణి కూరగాయల్లో. మరి కింగ్ ఆఫ్ వెజిటబుల్స్ ఏది? బంగాళాదుంప. ఇప్పుడు మసాలాకు కావాల్సిన వస్తువులు చూద్దాము. అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, వేరుశెనగ గుండ్లు, చెక్క లవంగము, నువ్వులు, కొబ్బరి. ఇది కొద్దిగా ఆనియన్. ఏదేది ఎంతెంత అని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, గమనించండి. ఇప్పుడు శుభ్రంగా ఈ మసాలానంతా మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసానండోయ్, అందుకే కలర్ మారింది. ఆ తర్వాత కొద్దిగా చింతపండు నీళ్ళలో వేసి పెట్టాను. ఒక 4 టమోటా తీసుకున్నాను. దీన్ని కూడా ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కమాన్. ఈ నూనెంకాయ కూరకు నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ బాగుంటుంది. నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను. ఒక 200 గ్రామ్స్ నువ్వుల నూనె తీసుకొని దాంట్లో కట్ చేసిన వంకాయలను వేసి కొద్దిగా ఉప్పు వేసి 2 సార్లు కలిపేసి ఎత్తి పెట్టుకున్నాను. ఈ వంకాయలను ఫ్రై చేసుకున్న తర్వాత అదే నూనెలో ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి కొద్దిగా కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనము మిక్సీ పట్టి సిద్ధం చేసుకున్న మసాలాను 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ మిరప్పొడి, 2 మిక్సింగ్ ఇది. దీన్ని కూడా వేసి నూనె పైకి తేలేంత వరకు కొద్దిగా ఒక 1.5 మినిట్స్ మనము మెల్లిగా ఫ్రై చేద్దాం. ఇది మాడకుండా చూసుకోవాలి. కొద్దిగా సిమ్లో పెట్టుకునేసి ఫ్రై చేయండి. మసాలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు నేద్దాము. ఆ తర్వాత మనము టమోటా ప్యూరీ సిద్ధం చేసుకున్నాం కదా, దీన్ని కూడా దీంట్లో వేసి బాగా కలిపి ఒక 2-3 మినిట్స్ సన్నని పొగ మీద సిమ్లో పెట్టేసి ఫ్రై చేద్దాం. పచ్చి వాసన అంతా పోయే వరకు వేచి చూద్దాము. ఆ తర్వాత మనము నూనెలో వంకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో వేసేద్దాం. వేసేసి కొద్దిగా నీళ్లు పోసి మనము మూత పెట్టి ఒక 2-3 నిమిషాలని సన్నని మంట మీద మాత్రమే వేయాలి. లేదంటే వంకాయలు మనకు మాడిపోతుంది, కూర మాడిపోతుంది. ఆ తర్వాత మనకు కన్సిస్టెన్సీ ఎంత కావాలనో ఆ ప్రకారం మనము నీళ్లను వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుందాం. ఆ తర్వాత దీంట్లోనే మనము ఈ చింతపండు పులుసు మనం చేసి పెట్టుకున్నాం కదా, నిమ్మకాయ అంతా, అది కూడా వేసేసి ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయ చీలికలను దాని మీద వేసి మనము కొద్దిసేపు ఉడికించామంటే నూనె వంకాయ రెడీ.